ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మరియు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు మరియు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారి ఆదేశాలతో గుడ్ మార్నింగ్ మన 64వ డివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటలకు మన కండ్రికలో గల మెయిన్ డ్రైనేజీని ఎల్&టీ కంపెనీ వారు నిర్మిస్తున్న మెయిన్ డ్రైనేజీ మురుగు కాలువ పనులను మన 64వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎర్రగోర్ల తిరుపతమ్మ గారు పరిశీలించారు. తదుపరి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణుగారి ఆజ్ఞతో ప్రముఖ వైద్యులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి స్ఫూర్తితో డాక్టర్ నూరి పర్వీన్ గారి బృందంతో కార్పొరేటర్ శ్రీమతి ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా డివిజన్ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్దలు అక్కిశెట్టి నారాయణ, కోఆర్డినేటర్ జిల్లెల శివ, శివాజీ, సతీష్, బిల్డర్ వినుకొండ నాగు, కిరణ్, నంబూరి రామ్ జగన్ పాల్గొన్నారు. फस्ट तारीख నుంచి 7వ తారీఖు వరకు గైడ్ లైన్స్ వస్తాయి. ఫస్ట్ తారీఖు కార్నెస్ పడింది. 7వ తారీఖు వరకు తారీఖు నుంచి 7వ తారీఖు ఎండ మాకంటే ఒకరోజు అటు ఇటు పడతాయని మాకు ధైర్యం. జనాలకు అలా కాదే, పక్కడే పడింది ఆ పడేది ఆడలు ఎక్కువగా ఇక్కడ జనాలకి ఆత్రం ఎక్కువ ఉంది. జనాలు తెలుసుకున్నారు అనుకో పని ఒక రోజు ఇంకో చేస్తారనేది తెలుసు. అదే అక్కడ పడాలి, ట్రెజరీలో పడాలనేది తెలియాలి. మా జీతాలు ఉంటాయి, ఎప్పుడో పంపిస్తాం. 3 నెలలకు 4 నెలలకు ఉన్న రోజులు అక్కడ డబ్బులు బట్టి పంపిస్తూ ఉంటారు. ఏది ఇంపార్టెంటో దాని ప్రకారం డబ్బులు ఎందుకు అదే అందుకే ఇప్పుడు మాకే బిల్స్ ఉంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉన్నాయి, మాకు ఎన్ని బిల్స్ ఉన్నాయి రావాల్సినవి. 5 సెలవు ఉంది. టీవీ ఇవన్నీ ఏమైందంటే ప్లాన్ పెట్టిస్తే వాళ్ళకి
జగన్ జగను ఇటు రమ్మ సచివాలయం అంటారు. సచివాలయ వాళ్ళని తీసుకెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి పంపించారు. ఆయన్ని TR9 చెప్తేనేమో అవ్వలేదు. వాళ్ళు చెప్తే అయింది. చల్లదా నువ్వు లోపలికి రా, నీ కూడా పడతా, నిన్ను కూడా సందర్శిస్తా. చూడు ఐడి కార్డు చూసావా, తీలేదులే ఐడి కార్డు చూడు. ఓకే చేసుకుంటున్నాను. మరో ఇద్దరు సోదరులు అమర్ గారు, శివ గారు, నవయువకులు 18 సంవత్సరాలు నిండాయి. అన్న మేము రక్తదానం చేస్తాము, ఒక ప్రాణాన్ని కాపాడుతామంట అంటూ ముందుకు వచ్చే వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా మైక్ సెట్ ఆపరేటర్ నవీన్ కూడా నేను సైతం తగ్గేదే లేదు, నా రక్తాన్ని కూడా ఇవ్వకుండా ఉండేదే లేదు అంటూ కూడా ఇచ్చేదానికి ముందుకు వచ్చినందుకు నవీన్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 28వ తేదీ అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మన కంటెంట మెయిన్ రోడ్లోని ఏఆర్ ఎలక్ట్రికల్స్ వద్ద నూర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం నిర్వహించబడింది. కావున ఖండిత మరియు పరిశుభ్రత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరుతున్నాము. ఇట్లు ఏఆర్ ఎలక్ట్రికల్స్ ఖండిత. ఏంటో ఉచితమా మేమే డైరెక్ట్ వీడియో చేస్తాం, మీరు ఎలా తీయటం లేదు కదా. ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం పనిచేస్తూ అందరి వారిగా గుర్తింపు పొందినటువంటి మన కండ్రిగా కార్పొరేటర్ శ్రీరామన్న గారి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఒకసారి ఉండమా రహీం గారు మీరు వెళ్ళండి ఒకసారి. సార్ స్పీచ్ ఏమైనా ఉందా అడుగు, స్పీచ్ ఇస్తారా అడుగు బాబు, స్పీచ్ ఉందా అడుగు. ఇంకా మాళ్ళు బాయ్ మన ఈ కార్యక్రమానికి మన కార్పొరేటర్ వర్యులు శ్రీమతి వెల్లగోల తిరుపతమ్మ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సిటీ సెక్రటరీ అయినటువంటి అన్న శ్రీరామన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దంపతులు ఇద్దరు కూడా డాక్టర్ నూరిపల్లి గారిని అభినందించేదానికి, బ్లెస్సింగ్స్ ఇచ్చేదానికి ఈ వేదిక ఇచ్చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన జిల్లేరు శివాన్న గారు కూడా ఇక్కడికి ఇచ్చేశారు. జిల్లేరు శివాన్న గారికి కూడా మా నూట చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మన కార్పొరేట్ వర్యులు శ్రీమతి పార్వతమ్మ గారు శ్రీమతి తిరుపతమ్మ గారు
ఇక్కడికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక 2 మాటల్ని మన సిటీ సెక్రటరీ శ్రీరామన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామన్నా. దయచేసి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్పీచ్ నాలుగో డివిజన్ ప్రజలందరికీ, అలాగే డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణువర్ధన్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత స్లమ్ ఏరియాలో నగర శివారు డివిజన్ అయిన 64వ డివిజన్కి మన ప్రీతమ్మ నూరి పర్వీన్ గారు, ఆమె నేను ఒకసారి టీవీ ఛానల్లో చూడటం జరిగింది. ఆమె అతి చిన్న వయసులో ఎంబీబీఎస్ పట్టా పొంది అదే దృక్పథంతో అలాగే మన కంట్రీలో నివాసితులైన, అలాగే మనకి ఎప్పటి నుంచో సుపరిచితులైన రెహమాన్ గారికి ఆమె డాక్టర్ గారు మేనకోడలు గారు అందుమూలంగా మన డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అని నిన్న ఉదయం మాకు తెలియజేసినారు. దాని నిమిత్తం మేము మన సచివాలయ ఉమెన్ ప్రొడక్షన్తో చెప్పి ఇక్కడ ఏర్పాటు గురించి బిఎంసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారితో కూడా తెలియపరచడం జరిగింది. అలాగే కోవిడ్ నిబంధనలను మనం అందరం పాటిస్తూ మన నూరి పార్వీన్ గారు ఆమె దృక్పథం చూస్తుంటే దివంగత మహానేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు. ఆయన కూడా రూపాయికి వైద్యం చేసిన మనం ఇవన్నీ చూసి ఉన్నాం. అలాగే డాక్టర్ గారు కూడా ఒకసారి నేను ఏ ఛానల్ అయితే గుర్తులేదు, 10 రూపాయలకి అలా నేను ఛానల్లో కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మన వెన్నకోట నాగు గారు, రెహమాన్ గారు వచ్చి ఇలా అంటే నేను చూశాను. ఆ డాక్టర్ గారు అయితే మనం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. తమ ఇక్కడికి వస్తున్నారంటే మనందరం వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, అలాగే మన డివిజన్ కోఆర్డినేటర్ జిల్లెల శివ గారు, అలాగే ఇంకా ఇతర పార్టీ నేతలు, అలాగే ప్రీతమ్మ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు మన డివిజన్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన డివిజన్ తరఫున, మనందరి తరఫున నూరే పార్వీన్ గారికి అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ గారు ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యంగా మన పేద ప్రజల అయిన అందరికీ తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మన కార్యనిర్వాహకులకి సతీష్ గారికి ఇదంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే డాక్టర్ గారి మాటలు కూడా మనం విని మంత్రముగ్ధులు ఉండమని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మీ అందరికీ తెలియజేస్తూ మేడం గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాం. వ్యాక్సిన్ ఎవరైనా వేయించుకోవాలి.
లోపలికి వెళ్తే కనుకొస్తాం సైడ్లో ఉంటుంది కదా. అవుతావా నువ్వు కూడా లేదు అటు వచ్చే నువ్వు మరి ఫస్ట్ సార్ లేదు అవ్వడతా ఇందాక దాటింది సార్ 10 ఇచ్చారు అడుగు ఫస్ట్ డోస్ మరి ఇవాళ వచ్చాము మళ్ళీ ఏముంది ఫస్ట్ డోసు మళ్ళీ 2 డోస్ అవసరం. ఎవరు మీ వాలంటీరు? మీ వాలంటీర్ అది నా అయిపోయింది లాగిన్ పోతే పిల్లిది ఉదయం ఎప్పుడో వచ్చారంట. 3 డోసులు